ఇప్పుడైతే మా వోడైతే దీని ప్రత్యేకతలయితే కొంచెం చెప్తాడంట. నన్ను చెప్పమన్నాడు. నాకేం తెలుసు, నాకేం చెప్తుందో తెలీదు గదా! నువ్వే చెప్పు. నువ్వే కదా ముందు నుంచి వాడేవాడివి. ఈ సెంటిల్ పిచ్చోడు నువ్వే గదా! అని చెప్పేసి అన్నా. వాట్ ఈస్ ద ఇంగ్రీడియెంట్స్? Ingredients, this is bergamot ఆ! and some little oud, ఓద్. lavender. ఆ! ఫ్లేవర్ యాని Yes, yes, సమ్ yes. మీకు ఈ లోగో ఉన్నదైతే ఒరిజినల్ అంట. ఈ లోగో అన్నది లేకపోతే మనకైతే ఒరిజినల్ కాదు, ఫేక్ అని అంటున్నాడు. అందరికీ హాయ్ అండి. ఈరోజు నేనైతే హార్వీ నెక్లెస్‌లో అయితే ఒక పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నా. సో, ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటైతే మీకైతే దీన్నైతే పూర్తిగా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ వీడియోలో. వీడొచ్చేసి మా ఫ్రెండ్ తెలుసు కదా, సయీద్. చాలా రోజులవుతుంది. హాయ్ బ్రో. Hi, how are you? ఫైన్ బ్రో. మనోడు ఎలా ఉన్నాడో చెప్తాడు. తెలుగు మర్చిపోయినట్టున్నాడు మనోడు. తెలుగు అయితే అర్థమైపోతుంది కానీ మాటలు రావట్లేదు మనోడికి. యు నో తెలుగు నో? యు ఫర్గెట్ ఎవ్రీథింగ్. Little bit. లిటిల్ బిట్. కొంచెం కుర్రోడికి. ఇప్పుడు అమెరికా వాళ్ళు మాట్లాడినట్టు మనోడైతే బూతులు అయితే మాట్లాడతాడు. సో, నిన్న ఏమైందంటే సరదాగా అయితే ఎళ్లి చూద్దామని చెప్పేసని అయితే ఎళ్ళాం. ఈ హార్వీ నెక్లెస్ అన్నది. ఇది వచ్చేసి అయితే ఎవెన్యూస్ మాల్‌లో అయితే ఉంది ఇక్కడ. కువైట్‌లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎవెన్యూస్ మాల్ అంటే. సో, ఈడైతే లాస్ట్ టైమ్ అయితే ఈ పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాడు మా వోడు. తీసుకుంటే సరే అని చెప్పేసి నాకైతే స్మెల్ నచ్చి నేను కూడా తీసుకుందామని చెప్పేసని అయితే అప్పుడైతే అనుకున్నా. అయితే నిన్న సడన్‌గా అయితే సరదాగా అయితే ఎళ్ళాం ఒకసారి చూద్దామని చెప్పేసి. ఎళ్లి చూసేసరికి అయితే ఉంది ఇది. ఒక్కోసారి అయితే ఔట్ ఆఫ్ స్టాక్ కూడా సరిగ్గా ఉండట్లేదు. కొన్ని బ్రాంచ్‌లో అయితే దొరుకుతుంది. కొన్ని బ్రాంచ్‌లో అయితే దొరకట్లా. అందుకని చెప్పేసి అయితే నిన్న సరదాగా చూద్దామని చెప్పేసి నేనెళ్లి అయితే ఇంకైతే దోలు తీర్చుకున్నాం. ఇప్పుడు ఇదొచ్చేసి అయితే మాకైతే ఈ కువైట్‌లో 57 గేడీలైతే పడింది. మన ఇండియా డబ్బులైతే రూ. 15,999 ఎంతో పడింది. సో, సరే కదా, స్మెల్ అది బాగుంది కదా, కొంటే ఇలాంటిది కొనాలి. ఛీ అమ్మ, ఇన్ని రోజులు మనం ఇక్కడ బతికి ఇలాంటి మంచి పర్ఫ్యూమ్ కూడా కొనలేదని చెప్పేసి అనిపించింది నాకు. అందుకని చెప్పేసి అయితే కొందామని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యి అయితే ఫైనల్‌గా అయితే దీన్నైతే తీసుకున్నా. ఇది ఎందుకు తీసుకున్నానంటే నేనైతే త్వరలో అయితే ఇంటికైతే ఎళ్తున్నా. సరే, ఇంటికెళ్ళినప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి కదా అని చెప్పేసనైతే నేనైతే ఇది తీసుకున్నా. అని చెప్పేసి ఇంకా ఒకసారి అయితే మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. స్మెల్ అయితే ఎలా ఉందో మీకు అయితే చూపించలేను నేను. కానీ స్మెల్ అయితే చాలా బాగుంటదండి. మాకు జస్ట్ ఇలా ఓపెన్ చేయకుండానే ఉంటేనే మాకు స్మెల్ వస్తుంది. యు గెట్ ద స్మెల్? Yes, smell very strong. మేము అసలు ఓపెనే చేయలేదు ఇంకా ఇది. కాకపోతే స్మెల్ వస్తుంది ఇంకా. కాబట్టి ఒకసారి అయితే ఓపెన్ చేసి అప్పుడైతే మీకైతే నేను ఎలా ఉందో అయితే నా మాటలు అయితే చెప్తాను. దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఓకేనా? వెల్కమ్ టు మై ఛానల్. సో, ఫస్ట్ అయితే ఇంకైతే ఒక సీల్ ఉంటది. మనకైతే ఇందులో అయితే గిఫ్ట్ ప్యాకింగ్ అయితే ఇచ్చారు. కాబట్టి మనకి ఇందులో ఉంటది పర్ఫ్యూమ్. ఇది వచ్చేసి అయితే 60 ఎంఎల్. ఇందులో అయితే 60 ఎంఎల్ హౌ మెనీ ఎంఎల్స్? 60 ml. ఆఫ్టర్ After 100 ml. 100 ఎంఎల్ లాస్ట్ Yes, 100 ఎంఎల్. 100 ml. నో, డోంట్ హ్యావ్ మోర్ క్వాంటిటీ. La, no. సో, ఇప్పుడు ఇందులో అయితే 60 ఎంఎల్ అన్నది అలాగే 100 ఎంఎల్ అన్నది 2 రకాలైతే ఉంటది. నేనైతే 60 ఎంఎల్ తీసుకున్నా. 60 ఎంఎల్ వచ్చేసి నాకు 57 గేడీలు పడింది. 100 ఎంఎల్ అంటే ఇంకా ఎక్కువ పడుద్ది. హౌ మచ్ బ్రో 100 ఎంఎల్? 80 kg. విత్ నో ఎనీ ఆఫర్? No, 80 kg. ఆఫర్ లేకుండా 80 కేడీలంట. 80 కేడీలంటే మన డబ్బులు సుమారుగా ఒక 22,000, 23,000 అంత పడతది. మనం అంత తట్టుకోలేం. మనకు హార్ట్ అటాక్ వస్తది కాబట్టి నేనైతే 16,000 కొనడానికి ఆలోచించి కిందకి పైకైతే ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నా ఒక సెంటు కొనటం కూడా లేదు. ఎవడన్నా కొట్టుకుంటే అబ్బా భలే వస్తుందిరా వాసన అనుకుంటమే తప్ప ఎప్పుడు కొన్నది లేదు. ఫస్ట్ టైం నా ఈ 7 సంవత్సరాల్లో మొత్తం మీద అయితే దీన్నైతే 16,000 పెట్టి అయితే ఫస్ట్ కొన్నా. ఫస్ట్ టైం దిస్ వెరీ ఎక్స్‌పెన్సివ్ పర్ఫ్యూమ్ ఫర్ మీ. Yes, yes. In first 7 time. years, I'm not purchased anything. Very small price. You try. సో, ఇతనే సజెస్ట్ చేసాడు నాకు. ఎందుకంటే ఇతను ఆల్రెడీ తీసుకున్నాడు ఇది. ఇతను తీసుకొని బాగుంది, నువ్వు కూడా తీసుకో, ఇంటికెళ్తున్నావు కదా అని చెప్పేసనైతే మనోడైతే నాకు చెప్పడం బట్టి నేను కూడా ఇంక ఈడి మత్తులో పడిపోయాను. అందుకని చెప్పేసి అయితే ఇంక తీసుకుందామని ఫిక్స్ అయిపోయి దీన్నైతే తీసుకుంటున్నా. సో, ఒకసారి అయితే చూపిస్తాను మీకు. ఇంకైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనకైతే ఇది చూడడానికి చిన్నగా ఉంటది కానీ దీన్ని ఎఫెక్ట్ అయితే చాలా బీభత్సంగా అయితే ఉంటది. మనం జస్ట్ ఒక 2 డ్రాపులు ఇక్కడ మెడ దగ్గర, మన చేతుల దగ్గర అయితే దీన్నైతే చేసుకొని స్ప్రే చేసుకుంటే ఇంకా పబ్లిక్‌లో వెళ్ళామంటే ఇంక మన వెనకాల వస్తారు జనాలు. అంతలా ఉంటది ఈ స్మెల్ ఎఫెక్ట్. రియల్లీ బ్రో, స్మెల్ వెరీ స్ట్రాంగ్ బ్రో. వెన్ ఐ పర్చేస్ ఐ యామ్ నాట్ గెట్ ఎనీ స్మెల్. Yeah. బట్ నౌ లిటిల్ బిట్ విల్ కమ్ అవుట్ సైడ్. When you open package, you see that. సో, అసలు Very strong. ప్యాకింగ్ ఓపెన్ చేయగానే ఇంత స్మెల్ వస్తుందని నిజంగా ఇది అర్థం కాలేదు నాకు. అయితే ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. ఇంకా మనకి మళ్ళీ వీడియో అయితే ఇబ్బంది అవుతుంది. సో, మనకైతే సీల్ ప్యాకింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ సీల్ ప్యాకింగ్ అయితే తీయాలి. మనకైతే రిబ్బన్ కటింగ్ కూడా ఇచ్చారు. ఇంకా రిబ్బన్ కట్ చేసి కూడా ఎవడో లేడు కాబట్టి మనం ఆల్రెడీ రిబ్బన్ కట్ చేసినమే కదా పీకేసింది దీన్ని. కాబట్టి అయితే మనకైతే ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది. అసలు ఏమనుకున్నానంటే ఇండియా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. కానీ అయితే వీడియో చేసి పెడదాం, మన వాళ్ళకి కూడా తెలియాలి, ఎవరికైనా నచ్చితే అయితే కొంటారని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. దీని పేరైతే నాకు నోరు తిరగట్లేదు. ఒకసారి అయితే చూపిస్తాను చూడండి.
టెల్ మీ బ్రో విచ్ నేమ్ దిస్? Sauvage Dior Elixir. Sauvage Dior Elixir. అదే నాకు నోరు తిరగట్లేదు, అందుకే ఏం ముక్కలు ఎక్కువ తింటాం కదా మనకి, ఇంకా నాకు మాట్లాడిపోతుంది. స్మెల్ అయితే చాలా బాగుంది నిజంగా, నేను మీకు చూపించలేను కానీ చెప్పగలుగుతున్నాను. అందుకే కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా నన్ను కలిసినప్పుడు అయితే మీకే అర్థమవుతుంది. సో చీర అయితే పీకేసాం, బాక్స్ అయితే ఉంది చూసారు కదా. దీని పర్ఫ్యూమ్ ఇలా ఉంటుంది. సో పర్ఫ్యూమ్ అయితే చూసారు కదా, ఇది వచ్చేసి అయితే 60 ml మనకైతే బాక్స్ లోపల అయితే వస్తుంది. ఇలా వస్తుంది బాక్స్. ఇది ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకి ఇందులో గ్యాస్ బండ్ ఉన్నట్టు అయితే ఉంటుంది ఇందులో బాటిల్. సో చూసారు కదా బాటిల్ అయితే ఎలా ఉందో, ఫుల్ Outstanding. బ్లాక్. బాటిల్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. Yes, అసలు yes. ఈ సిఎస్ఐ బరువు ఉంది నాకు తెలిసి, ఈ సిఎస్ఐగా డబ్బులు అయితే ఉంటుంది కాబట్టి. మొత్తం అయితే ఇదిగోని చూసారు కదా. ఫస్ట్ మామిడికాయ కొడదాం. దీన్ని ఎక్కువ ఇక్కడ రాసుకోవాలంట, నాకు కూడా తెలియదు. ఎందుకంటే మనం అబ్బో నేను అసలు ఇంక మాటలో చెప్పలేకపోతున్నా. 16,000 తగ్గట్టుగా ఉంది ఇది సీసా. Marvelous. అసలు ఎక్సలెంట్. Outstanding. అసలు భలే ఉందండి నిజంగాను సీసా. ఈ 60 ml ఎక్కడ అయిపోయేలా ఉంది దీన్ని, ఎందుకంటే అంత బాగుంది ఇది స్మెల్. మీరు ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఇదైతే ఈ కువైట్లో వచ్చి హార్వే నెక్లెస్లో అయితే ఉంది స్టోరు, ఇందులో దొరుకుతుంది. అలాగే ఇంకోటి హౌ మెనీ బ్రాంచెస్ అవైలబుల్ దిస్? Only one branch in Kuwait, Avenue. హార్వే నెక్లెస్ And Avenue Small. ఓన్లీ, నో Yes. అనదర్ బ్రాంచెస్ No. నాట్ అవైలబుల్. ఇంకెక్కడ దొరకట్లేదండి, ఎందుకంటే మేము ఆల్రెడీ 2-3 బ్రాంచ్లు అయితే ట్రై చేసాం, మనకైతే ఇదైతే దొరకలా. లాస్ట్ టైం ఓడుకున్నప్పుడు మొత్తం ఎతక్క అయితే ఓ స్టోర్లో అయితే దొరికింది, అప్పుడైతే తీసుకున్నాం. అప్పటి నుంచి నేను వద్దులే తీసుకుందామని చెప్పేసి నేను ఆలోచించుకుని అయితే ముందుకైతే వెళ్ళిపోయాను. ఇంకా ఇప్పుడైతే మనకైతే ఇండియా వెళ్తాం కాబట్టి ఇప్పుడు అవసరం కాబట్టి అయితే నిన్నైతే మొత్తం మీద దీని గురించి వేట మాట్లాడితే ఫైనల్గా అయితే మాకు దొరికేసింది ఇంకా చేతికి. సో మాకైతే హార్వీ నెక్లెస్కి వెళ్ళాం, హార్వీ నెక్లెస్లో ఉంది స్టాక్ మాకు లక్కీగా, అందుకని చెప్పేసి అందులో అయితే తీసుకున్నా. స్మెల్ అయితే ఒక రకంగా ఉందండి నిజంగా బీభత్సం. దీన్ని యూజ్ చేసే విధానం అయితే ఇక్కడ మనకి చేతుల దగ్గర అయితే పెట్టుకుని మనం అయితే బాడీ అంతా అయితే రాసుకుంటే స్మెల్ అయితే వెదజల్లుతుంది మనకి. అందుకని చెప్పేసి మనం ఓల్డ్ మోడల్ షర్ట్లకి సంకల్లోకి గుద్దల్లో కొట్టుకుంటే పని అవ్వదు, ఎందుకంటే ఇది ఒక స్పెషాలిటీ. దీన్ని ఆ టైప్లోనే వాడాలి మనం. అంతేగాని చెప్పేసి మనం ఇక్కడ అక్కడ కొట్టుకుంటే పని చేయదు. జస్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఒక 2 డ్రాప్స్, ఇక్కడ ఒక 2 డ్రాప్స్ కింద మనం అయితే స్ప్రే చేసుకుని అలాగే చేతులకి ఇలాగ మనం అనుకుంటే మొత్తం స్మెల్ అన్నది ఒక రకంగా వస్తే, దీని స్మెల్ ఏంటంటే స్లోగా పనిచేస్తే మొదలెడుతుంది అనమాట. కొట్టుకున్న వెంటనే రావడం అన్నది జరగదు, కొద్దిగా ఒక టైం పడుతుంది. ఎందుకంటే ఇది కొట్టుకున్న తర్వాత ఇదైతే డ్రై అవ్వాలి, ఎండిపోవాలి. కొట్టుకున్న తర్వాత ఎండిన తర్వాత మనకైతే స్మెల్ అన్నది అయితే మొత్తం మొదలెడుతుంది. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే నాగమల్లి పువ్వు ఏదో అంటారు కదా, అది విరిసినప్పుడు రాదు స్మెల్, తర్వాత చీకటి పడినప్పుడు ఎలా వస్తుంది, అలాగే ఇది కూడా కొట్టుకున్న వెంటనే ఏది రాదు. తర్వాత మెల్లమెల్లగా దీని స్మెల్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, మన సరౌండింగ్ ఉన్న వాళ్ళందరికీ ఈ స్మెల్ తగులుతూ ఉంటుంది. ఇంట్లో మసాలా కూర ఉన్నప్పుడు ఎలా. సో ఇదండి, ఇది వచ్చేసి అయితే మళ్ళీ చెప్తున్నాను రేటు 57 kg 250 ఫిల్స్. ఎస్ బ్రో, 57 kg 250 ఫిల్స్. Yes. బిఫోర్ హౌ మచ్? 57. 57. మా ఊడు కొన్నప్పుడైతే 57 kg అయితే పడింది. ఎక్స్ట్రా ఈ 250 ఫిల్స్ అన్నది ఏది లేదు. మరి నేను కొన్నప్పుడైతే ఎక్స్ట్రా 2 అంటే దీనికి ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ కాబట్టి దీని రేట్ అన్నది దీని పర్ఫార్మెన్స్ని బట్టి రేట్ పెరుగుతుంది తప్ప తగ్గదంట. మనకు ఆ విషయం తెలియదు, ఇందులో కూడా ఇన్ని రకాలు ఉంటాయని చెప్పేసి. నేనేది అనుకున్నాను వీడితోటి, అదేంటో నువ్వు కొన్నప్పుడు తక్కువ కదా, నేను కొన్నప్పుడు ఎందుకు పెరిగింది అంటే, నేను ఇండియా వాడిని అని చెప్పేసి నాకు మాత్రం పెంచారా అని చెప్పేసి అని అడిగితే లేదు ఈ పర్ఫ్యూమ్ ఒక స్పెషాలిటీ ఉంది, ఇది నెంబర్ 1 పర్ఫ్యూమ్ ఇప్పుడు కువైట్లో, కాబట్టి దీని ప్రైస్ పెరుగుతుంది తప్ప తగ్గడం అయితే ఉండదని చెప్పేసి అని అన్నారు. సరే కదా అని చెప్పేసి 2 నిమిషాలు అయితే ఆలోచించాం. ఓకే ఏదైతే ఏముంటుంది, మనం అనుకున్నది అయితే దొరికింది కదా అని చెప్పేసి అనేసి ఫైనల్గా అయితే డబ్బులు గట్టి అయితే దీన్ని తీసుకున్నా. మీరు ఎవరన్నా తీసుకోవాలని అనుకుంటే అఫ్కోర్స్ చాలామంది ఎందుకు నీకు డబ్బులు ఎక్కువైపోయి కొనుక్కున్నారు అనుకుంటారేమో. కాదండి, ఎందుకు తీసుకున్నానంటే నా మీద నాకే కోపంతో, నాకే ఈగోతో అయితే ఈ పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఈ 7 ఇయర్స్లోంచి ఎప్పుడు కూడా నేను ఎక్స్పెన్సివ్ ఐటమ్ ఏదైనా కొనాలంటే ఆలోచిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది 16,000 పెట్టామంటే ఈ 16,000కి మన ఇండియాలో ఉన్న చాలా సమస్యల వరకు మనం కవర్ చేసుకోవచ్చు. కానీ నేను ఏంటంటే 7 సంవత్సరాలు పనిచేసి నాకంటూ ఏది కొనుక్కోవాలి, నాకున్న చిన్న చిన్న సరదాలు ఏంటంటే ఒక ప్యాంటు సొక్కే ఆ లోపల వేసుకుని తీసేది, ఇలా సింధు కొట్టుకుంటే ఇది ఒకటే. ఇంకా అంతకుమించి మనం ఏమీ ఎక్స్పెన్సివ్గా ఇవి కొనేది ఏం లేదు. ఫస్ట్ టైం నా జీవితంలో 16,000 పెట్టి చిన్న సీసా అయితే కొన్నాను. మీకు ఎవరికన్నా ఈ వీడియో చూడక నా మీద ఉమ్మేయాలని చెప్తే వేసిన పర్లేదు తీసుకుని పక్కకి వెళ్ళిపోతాను, అంతలా ఉంటుంది. సరే ఇంకేదో కష్టపడడం కొనుక్కుందాం ఆస్తోనైతే కొనుక్కున్నా. దీనికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నది నాకైతే తెలియదు. నా ఇష్టపూర్వకంగా నాకు ఎంతో నచ్చి అయితే కొనాలనిపించి అయితే కొన్నాను. ఓకేనా, మీకైతే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో నాకైతే కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా,
నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇప్పుడైతే మా వాడైతే దీని ప్రత్యేకతలు అయితే కొంచెం చెప్తాడంట, నన్ను చెప్పమన్నాడు. నాకేం తెలుసు, నాకేం చెప్తుందో తెలియదు కదా, నువ్వే చెప్పు, నువ్వే కదా ముందు నుంచి వాడివాడివి, ఈ సెంటిల్ పిచ్చోడు నువ్వే కదా అని చెప్పేసి అన్న. అందుకని చెప్పేసి అయితే మా వాడు దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అన్నది ఏంటో చెప్తాడు. టెల్ మీ బ్రో, వై దిస్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్, వాట్ ఈస్ ద స్పెషల్, వై వెరీ హై ప్రైస్ దిస్? This is niche fragrance. Niche fragrance meaning all ingredients in this perfume, all natural. Natural ingredients. What is the ingredients? Ingredients, this is bergamot and some little oud, lavender. Flavor yani. Yes, some this is, perfume flavors and all naturals. All natural. All natural. This no any danger in body and No, this is natural everything. Natural So you can use no problem. Yes. Why more expensive? Because all natural. Natural spray, natural in the ingredients. This is because this reason it's too much expensive, this perfume. Yes. This perfume Sauvage Dior You Elixir. how many months back you purchased this? 4.5 months. 4.5 months. Yes. This for using only for men's or For women's? men. Everybody. No, for men. మెన్ అదే అండి, ఇది వచ్చేసి ఏంటంటే ఓన్లీ మొగోళ్ళకే. అంటే మనం ఆల్మోస్ట్ అందరూ వాడేస్తాం ఇంట్లో, అలాంటిది ఏమి ఉండదు. ఇక్కడ ఏంటంటే కుక్కకి నక్కకి అన్నట్టు ఇక్కడ ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళామంటే అంతా ఏముండదు, కచ్చా మ్యాంగో మన అంతా కలిపి కొట్టేస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మీదే మాది అన్నట్టు వాడతారు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగే ఉండదు, అందరూ మనమే కాబట్టి ఇంకా మన ఇంట్లో వాళ్ళమే కాబట్టి వాడేసుకుంటాం, అలాంటిది ఏమి ఉండదు. యా టెల్ మీ మోర్. How you recognize this is this perfume fake or original? From this logo, this is butterfly logo. I don't know, it will appear here. ఇందులో లోగో అయితే కనిపిస్తుంది కదండి, ఈ లోగో ఉంటేనే ఒరిజినల్ అంట. ఎస్, ఇఫ్ యూ లోగో నాట్ దేర్, నో అట్ ఒరిజినల్. సో ఇప్పుడైతే చూసారు కదా, ఈ లోగో కనిపిస్తుంది కదా మీకు, ఈ లోగో ఉన్నదైతే ఒరిజినల్ అంట. ఈ లోగో అన్నది లేకపోతే మనకైతే ఒరిజినల్ కాదు, ఫేక్ అని అంటున్నాడు. కాబట్టి ఎవరన్నా తీసుకున్న వాళ్ళు ఉంటే కొన్న వెంటనే ఒకసారి అయితే ఓపెన్ చేసుకుని ఈ లోగో ఉందో లేదో ఒకసారి అయితే చూసుకోండి. బటర్ఫ్లై లోగో అంటే ఒకసారి చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో. Cap also, I don't know, it will appear. ఒకసారి ఈ క్యాప్లో కూడా ఉంటుందంట లోగో, ఒకసారి నేను చూసి అయితే చెప్తా. ఎస్, ఈ లోపల కూడా అయితే ఉంది మనకు లోగో, మీకు అయితే కనిపిస్తుందో లేదో. ఇందులోను ప్లస్ మనకైతే ఈ కింద ఈ బటర్ఫ్లై లోగో అయితే ఉంటుందంట ఒరిజినల్కి. Also strong magnetic, see? Strong, very strong. క్యాప్ కూడా మ్యాగ్నెట్ అండి, ఇది అంత అసలు సీసా కూడా మనకేంటంటే 1 మినిట్ మనం పైనుంచి కింద పడేసినా సరే బాటిల్ అనేది అయితే పగలదు. ఎందుకంటే ఇది అసలు ఒక మెటాలిక్ ఐటమ్ లాగా ఉంది, అంత స్ట్రాంగ్ ఉంది. గమ్మున ఏదో కోపంలో ఎవడన్నా కొట్టామండి ఇది ఎట్టుకున్నాం అక్కడ చచ్చిపోవడమే, సీసా అంత స్ట్రాంగ్ ఉంది. ఎస్, బాటిల్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ బ్రో. ఇఫ్ యూ ఫిల్ డౌన్ ఇన్ వెరీ టూ మచ్ హైట్, మేబీ నాట్ బ్రోకెన్. Yes. And this is CD. Dior, Sauvage Dior. సింబల్ అండి, ఈ పర్ఫ్యూమ్ సింబల్ సిడి. CD is Sauvage Dior. టెల్ మీ. Sauvage Dior. నాకు నో తిరగట్లేదు, మొక్కలు ఎక్కువైపోయింది ఈ మధ్యలో. ఈ కింద సిడి. Yes. How you spray this perfume? This strong perfume. Don't use too much. In that time, maybe very strong. Any not use daily, not spray for daily. Daily, no problem. But don't make it more sprays. How many when minimum? you sprays, maybe from 7 to 10 spray. Anywhere where here? Where in sensitive area, here, and this area. ఇది సెన్సిటివ్ ప్లేస్లో కొట్టుకుంటే దీన్ని స్మెల్ అన్నది అయితే మనకైతే బాగా వెదజల్లుతుందంట. మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఈ సంకల్లోనూ పంగల్లోనూ కొట్టుకుంటే దీన్ని ఎఫెక్ట్ అయితే ఉండదు, వేస్ట్. కాబట్టి ఇది ఏంటంటే జస్ట్ మనం ఇక్కడ ఈ సెన్సిటివ్ ప్లేస్లు ఉంటాయి కదా, అలాగే కిందకి దొండకాయ కూడా కొట్టుకున్నారు కానీ మండిపోద్ది. కాబట్టి ఇది ఏంటంటే చాలా రేరు అండ్ మన సెన్సిటివ్ ప్లేస్లో అయితే కొట్టుకుంటే దీని ఎఫెక్ట్ అన్నది బాగా పనిచేద్దని చెప్తున్నాడు మా వాడు. టెల్ మీ మోర్. సో అందుకైతే From France. ఫ్రమ్ మేడ్ ఇన్ France. ఫ్రాన్స్ అంటే మేడ్ ఇన్, అక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే తయారయ్యేంత వచ్చింది. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అయితే అన్ని న్యాచురల్ అంటున్నాడు. మనకు అవి ఏం తెలియదు, కొనటం ఒకటే తెలుసు, వాడడం ఒకటి, రెండే మనకు తెలిసింది. కాబట్టి దీని గురించి ఎక్కువ మావాడే బాగా ఇంద్రుడు, పెద్ద సీనియర్ ఇడు. పర్ఫ్యూమ్లో ఏదొచ్చినా లేటెస్ట్ ఏదొచ్చినా సరే కొంటూ ఉంటాడు మావాడు. ఇప్పుడు ఆడు కొనబట్టి నేనైతే ఇది కొన్నాను. ఇంకా ఇప్పుడు ఇంక వాడిన తర్వాత మనం అయితే ఇంకా చూడాలి. ప్రస్తుతానికి అయితే ఇది ఓపెన్ అయితే చేసాం కాబట్టి మళ్ళీ అయితే బ్యాగ్లో పెట్టాలి. దీన్ని 3 సంవత్సరాలు వాడాలని నా టార్గెట్ ఎలాగైనా సరే. This my target 3 years using. Not use regularly because very expensive for me. So that's why not use every day. Weekly one time for one spray only. See, before purchase, this is Amwell.
more than 100 كده. మా వోడు చెప్పాను కదండీ! 100 డిన్నర్‌లైనా, 200 డిన్నర్‌లైనా కల్లి వెళ్లి మనోడు అసలు లెక్క చేయడు. ఎందుకంటే ఈడికి అంత ఇష్టం మనకైతే తెలీదు. ఈళ్ళేంటంటే ఈ ఈజిప్టు వీళ్ళ కువైతీస్ ఏంటంటే ఈ పర్ఫ్యూమ్స్ అన్నది ఎక్కువైతే ఇష్టపడుతుంటారు. నాకు బేసిక్‌గా అంత ఇష్టం ఉండదు. నేను మామూలుగా సర్ఫ్ పౌడర్ మంచి వాసన వస్తుందో లేదో అదే వాడతాను తప్ప, ఎందుకంటే ఉతికిన తర్వాత కూడా అదే సెంట్ వాసన వస్తదని చెప్పేసి నేను సర్దుకొనైతే ఈ పర్ఫ్యూమ్ జోలికైతే ఎప్పుడు ఎళ్ళను. ఫస్ట్ టైమ్ ఎందుకో తెలీదు. ఈడు కొన్న తర్వాత అయితే నాకెందుకో ఆ వాసన అయితే బాగా నచ్చింది. ఏమో కొంటే ఇలాంటిది కొనాలిరా ఎలాగైనా అని చెప్పేసనైతే ఇంక తెగించి మొత్తం మీద ఇంక నాకైతే నా మీద నాకే కోపమొచ్చి విరక్తొచ్చింది మెయిను. ఎందుకింత కష్టపడుతున్నాం మనం, ఒక రూపాయి ఖర్చు పెట్టి ఏది కొనలేకపోతున్నాం. అందరితో పిసినారోడు అని స్టాంప్ ఏయించుకుంటున్నాం. నా తొక్కలో జీవితం పోతాయి పోనీ అని చెప్పేసి మహా అయితే ఓ నెల రోజులు కష్టమని చెప్పేసని ఇంక ఈ 16,000 పెట్టేదైతే ఇంక తెగించైతే కొనేసాను. సో, ఇప్పుడైతే ఇంక రోజు రెగ్యులర్‌గా అయితే వాడాలి దీన్ని ఇండియా ఎళ్ళిన తర్వాత. సో, ఓకే. ఇదండి వీడియో అయితే. మరి ఎలా వచ్చింది ఏంటైతే నాకు తెలీదు. కొంచెం మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా వీడియోనైతే సపోర్ట్ చేయండి. అలాగే ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకైతే నా ఛానెల్ సపోర్ట్ చేసి ముందుకైతే తీసుకెళ్ళండి. ఓకేనా? ఓకే అండి. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. Thank you. Goodbye.